ఆరోగ్యశ్రీ పథకాన్ని వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి అమల్లో ఉంది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆరోగ్యశ్రీని ప్రైవేట్ చేశారు, ఇప్పుడు తీసేశారు. ఇప్పుడు పేద ప్రజలే కానీ సామాన్య ప్రజలే కానీ వాళ్ళ ఆరోగ్యాన్ని ఏ విధంగా బాగు చేసుకుంటారు? వాళ్ళు ఏ విధంగా ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటారంటే అప్పులు చేసుకొని బాగు చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు ఏంటంటే కేవలం డబ్బున్న వాళ్ళకి మాత్రమే, మాలాంటి పేదవాళ్ళు హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఆరోగ్యం లేకుండా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మరి ఏ ఉద్దేశంతో సీఎం అయ్యాడో తెలియదు. పేదలను బాగు చేద్దామని అయ్యాడా, లేకపోతే వాళ్ళ డబ్బున్న వాళ్ళ కోసమని ఆరోగ్యాన్ని కట్టించాలని అనుకుంటున్నాడో తెలియదు. ఎందుకంటే ప్రతి పేదవాడు ఉన్నాడు, వాడు హాస్పిటల్కి వెళ్తాడు, వాడి దగ్గర ట్రీట్మెంట్ సరిగ్గా చేయించాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇలా చేస్తున్నారు. మరి చంద్రబాబు ఎన్నికల టైంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నిటికీ మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇచ్చారు కదా, ఇప్పుడు ఆయన స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వీటి గురించి అయితే స్పందించారు. పవన్ కళ్యాణ్ గారు స్పందించాల్సిన విషయాలు ఏంటంటే లడ్డూ గురించి స్పందిస్తారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా ఏమన్నా స్పందిస్తారు. జనాల సమస్యలు అయితే పవన్ కళ్యాణ్, మహిళల విషయంలో కానీ లేకపోతే పేద ప్రజల విషయంలోనే కానీ ఇలాగా అన్యాయం జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు నేను ముందుంటాను, నేను ఎదురుండి నేను పోరాడతాను అన్నారు కదా, అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రజల్లోకి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి రావట్లేదు. మన బాలకృష్ణ గారికి ఏదో అవార్డు ఇస్తే అక్కడికి వెళ్ళారు, ప్రజల్లోకి అయితే రావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు అలా లేరు. గెలవక ముందు బాగా మంచి మాటలు చెప్పారు. ఈ రోజు ఈ ప్రభుత్వం గెలిందంటే కేవలం చంద్రబాబు నాయుడు వాళ్ళు అయితే గెలవ, పవన్ కళ్యాణ్ గారు ఓట్లేశారు ఇక్కడ చాలా మంది కూడా. అలాగా గెలవక ముందు ఏ మాట అయితే మాట్లాడాడో పవన్ కళ్యాణ్, నేను వస్తే ఆడబిడ్డలకి రక్షణ కల్పిస్తాను ఏ మాట అన్నాడో ఆ చట్టాన్ని ఇప్పుడు ఆయన అమల్లోకి తీసుకొస్తే చాలా మంది బాగుపడతారు, బాగుంటది కూడా. పవన్ కళ్యాణ్ చేసే వ్యక్తి మరి ఎందుకని చేయలేకపోతున్నాడు అనేది తెలియట్లేదు. రానున్న రోజుల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అన్న చేస్తారు. చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడా అనేది ఇంతకు ముందైతే చేయలేదు ఏ అభివృద్ధి, అది మరి ఇప్పుడు చేస్తాడా అనేది కూడా తెలియదు. జనాలకైతే నమ్మకం లేదు. ఇది ఓటు పరంగా ఎందుకు వేశారంటే పవన్ కళ్యాణ్ గారికి మీ భవిష్యత్తు మా చేతుల్లో పెట్టండి అని అన్నారని పవన్ కళ్యాణ్కి వేసారు ఓట్లు. చంద్రబాబు నాయుడు చూసి అయితే ఓట్లు వేయలేదు చాలా వరకు కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తున్నారు, ఆయనకి మీరు అందరూ మద్దతు ఇస్తారు? ఖచ్చితంగా ఇస్తాం మద్దతు. ఆయన రానున్న రోజుల్లో ఆయన ముఖ్యమంత్రి అవుతారంటారా? మరి ఖచ్చితంగా 2029లో సీఎం జగనే.